అంతఃకరణ శుద్ధితో అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ప్రభుత్వంలో ఉన్న టీచర్లలో ఎంతమంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు లేరు, ఎంతమంది చిట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు లేరు, ఫైనాన్స్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా ఎంతమంది లేరు, ఆన్లైన్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎంతమంది లేరు, కార్లు జీపులు పెట్టి బాడీలకు ఇచ్చి రెంట్స్ తీసుకొని వాటి మీద సైడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఎంతమంది. ఇవన్నీ అధికారులకు తెలియదా? తెలియకపోతే దట్ ఈస్ ఇన్కాంపిటెన్స్, తెలిస్తే దట్ ఈస్ సైలెంట్ అప్రూవల్. అయితే ఒకరు ఫేమస్ అయితేనే నిబంధనలు గుర్తుకొస్తాయా? ఒకరు బయట కనిపిస్తేనే తప్పవుతుందా? విజిబిలిటీ ఈజ్ నాట్ క్రైమ్. ఇది రహస్యం కాదు, దేశంలో ఉన్న ప్రజలందరికీ ఈ నిజం తెలుసు. ప్రజలు ఉన్న ప్రశ్నలు ఏంటో తెలుసా? ఎంతమంది గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లు మెయింటైన్ చేయడం లేదు, ఎంతమంది గవర్నమెంట్ డాక్టర్లు కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్ళి కన్సల్టెంట్లుగా వర్క్ చేయడం లేదు, రెవెన్యూ స్టాఫ్ ఎంతమంది రియల్ ఎస్టేట్ డీల్స్ చేయడం లేదు, ఎంతమంది క్లర్క్స్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ బిజినెస్లు చేయడం లేదు. ఇక్కడ ప్రజల్లో ఉన్న ప్రశ్న ఏంటంటే, లేక ఎవరివన్ నోస్ నోబడీ యాక్ట్స్, ఇది సంస్కృతేనా అని. లా ఇస్ స్ట్రిక్ట్ ఓన్లీ ఫర్ ది పవర్లెస్. ఇక్కడ ఆ టీచర్ది తప్పు ఉందా లేదనేది కోర్టు తేల్చాలి, కానీ అకౌంటబిలిటీ అందరికీ ఒకేలా ఉండాలి.